తెలుగుతూ ఇంచుమించుగా 17 నుంచి 20 సంవత్సరాల అడవిలో పరిగెట్టాడు దావీదు. ఏ పొందుకుని? అభిషేకాన్ని పొందుకుని. ఎలాంటి అభిషేకం అది? నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండబోతున్నావు అనే అభిషేకాన్ని దావీదు పొందుకుని కూడా దావీదు ఎక్కడ పరిగెడుతున్నాడు? అడవుల్లో దాక్కుంటున్నాడు, ఎడారిలో పోతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు. పిచ్చివాడిలాగా తీసుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒకరోజు అతని సమయం వచ్చింది. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం వచ్చినాడు. ఎవరు కలంచి చాలా రీతిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన మొదటి సక్సెస్ఫుల్ కింగ్గా దావీదు. హల్లెలూయా. ఈరోజు మనం దేన్ని చూస్తున్నాం? దేవుని మీద మనం మనసు పెట్టుకొని వస్తున్నాం సంఘానికి. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్తే నాకేంటి మందిరంలో? ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటి మందిరంలో? ఈరోజు నాకు నడిపింపు ఉందా? ఈరోజు నాకు ఆరాధన ఉందా? ఈరోజు నాకు ప్రత్యేక పాట ఉందా? ఈరోజు నాకు బైబిల్ రీడింగ్ ఉందా? ఈరోజు నాకు ఏంటి? నాకు స్టేజ్ కావాలని కోరుకుంటున్నావా? మందిరం బాగుండాలని ఆశతో వస్తున్నావా? దేవుడు సూర్యుడితో మాట్లాడతాడు. ఈ నూతన సంవత్సరం నెహెమ్యా ఏం కోరుకున్నాడు? అయ్యా నేను చదవాలయ్యా, నేను గిన్నెచ్చేవాళ్ళయ్యా, నేనేం పెద్ద చదువుకోలేదు, నేనేం హై ఎంప్లాయీ కాదు, నీ రాజ్య మార్గంలో ఒక మేనేజర్ పొజిషన్లోనో, ఒక ఇంజనీర్ పొజిషన్లోనో, ఒక డాక్టర్ పొజిషన్లో నేను చిన్న గిన్నెచ్చుకునే వ్యక్తిని. కానీ నేను ఏం కోరుకుంటానో తెలుసా? నా దేవుని మందిరపు గోడలు కట్టాలని ఆశపడతాను. ఎప్పుడైతే నీకు మనస్సు ఉంటుందో దేవుడు నీ ఎదుట మార్గాన్ని తెలుసుకుంటాడు. నెహెమ్యా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో రావాలి, మనం కట్టాలి అని మాట్లాడుతుంటే 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. చూసారా ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఒరోనీయుడైన సన్బట్లయు అమోనీయుడైన టోబియా ఇద్దరు కనపడతారు. ఇక్కడ సన్బట్లు, టోబియా, వీరిద్దరికి అంటే ఏమొచ్చిందంట? ఒకడు వచ్చాడు ఇశ్రాయేలుని ఏం చేయడానికి, క్షేమము కలుగు చేయడానికి ఒకడు వచ్చిందని విని బహుగా ఏం పడుకుంటారు? ఏం పడ్డారు? అయ్యో పడిపోయిన గోడలు, పడబెట్టిన గోడలను తిరిగి కట్టడానికి ఒకడు వచ్చాడంట. కాలిపోయిన గుమ్మాలను తిరిగి నిర్మించడానికి ఒకడు వచ్చాడంట. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి ఈ మందిరాన్ని బాగు చేయబోతున్నాడంట. మరలా తిరిగి ఈ మందిరాన్ని కట్టబోతున్నాడంట. మరలా తిరిగి గుమ్మాన్ని నిలబెట్టబోతున్నాడంటే నేను వార్త విని వీరిద్దరికి ఏమొచ్చేసిందంట? ప్రతి సంఘంలో ప్రతి ఎవరు ఏడ్చేవాళ్ళు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేయాలి. బైబిల్ కాడికి స్టైల్గా దొక్కున్నాడు. అసలు మన భాష ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు ఏడిపే ఎవరిని చూసి? క్షేమాభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తులను చూసి, దేవుని మందిరం బాగుండాలని ఆశపడి పరిగెత్తుతున్న వ్యక్తులను చూసి, దేవుని సేవలో ముందుకు సాగుతూ దేవుని సేవలో అభివృద్ధి పదంలో నడిపించాలని పరుగులెత్తుతూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నటువంటి ఆశ కలిగి కృష్ణ గడుచున్న వ్యక్తులను చూసి దుఃఖించేవారు, ఏడ్చేవారు నేటి దినాలలో కూడా సంఘాలు ఉండటం క్రైస్తవ లోకానికి చాలా బాగా. సంతోషించాలి. ఒకడు వచ్చాడు, దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. ఇదిగో నూతనంగా ఒక కాపలు వచ్చాడు మన దగ్గరికి, సంఘం అభివృద్ధి పదంలో నడుస్తుంది. నూతనంగా కార్యవర్గం వచ్చింది, సంఘం ముందుకు సాగుతుంది. నూతనంగా ఉమెన్స్ నాయకులు వచ్చారు, యూత్ నాయకులు వచ్చారు, సంఘం ముందుకు వెళ్తుందని సంతోషించాలి, ఆశపడాలి, ఆనందించాలి, ప్రోత్సహించాలి తప్ప దుఃఖపడే వారిగా మనం ఉండకూడదని దేవుడు అక్కడ సెలవుస్తుంది. నెహెమ్యా 4వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 7 చదువు. టోబియాయును యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి? ఎప్పుడైతే నెహెమ్యా వచ్చాడో, జనాలందరినీ పోగు చేశాడో, మనందరం కలిసి కడదాం రండి, మనందరం ఒకరి మీద ఒకరు ఆనుకుని పని చేద్దాం రండి అని చెప్పి నెహెమ్యా కాన్ఫరెన్స్ చేశాడు. నెహెమ్యా ఏమన్నాడంటే, ఇదిగో మనం ఒకరి మీద ఒకరు ఆనుకుని పని చేయాలంటాడు. 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? 3వ అధ్యాయం 4వ వచనం.
చాలా 5వ వచనం, వారిని ఆనుకొని 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 12వ వచనం, వారిని ఆనుకొని ఈ అధ్యయనంతో మీరు చదువుకుంటే నెహెమ్యా యొక్క నాయకత్వం ఏంటంటే ఒకరి మీద ఒకరిని మన లివింగ్స్టన్ గారు ఎప్పుడు ఇదే మాట చెప్తారు. ఆయన బతుకున్నంత కాలం ఆయన స్లోగన్ ఏంటంటే ఏ జీపీసీఎంకి వెళ్ళినా ఏ గ్లోబల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఫస్ట్ మెసేజ్ ఆయన చెప్పిన మాట ఇదే, ఒకరి మీద ఒకరు మనం. నెహెమ్యా ఎలాగైతే వచ్చి మనందరినీ కలిపాడో మనం కూడా ఒకరి మీద ఒకరు మనం. ఈ అధ్యాయం అంతా చదువుకోండి, మీకు 3వ అధ్యాయం మొత్తం ఎన్నిసార్లు ఉంటుంది? 20 సార్లు ఉంటుంది. ఒకరి మీద ఒకరు ఎప్పుడు నువ్వు సరైనటువంటి నాయకుడిగా సంఘంలో ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతావు? ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా నువ్వు సంఘంలో ఎదగలుగుతావు? ఎప్పుడు నువ్వు ఒక నాయకుడిగా ఆశీర్వదించబడతావు? నీ మాట వింటారంటే ఎప్పుడైతే ఒకరి మీద మనం ఒకరు అనుకుంటాం. హల్లెలూయా. నాయకత్వం యొక్క సక్సెస్ ఎక్కడ ఉందంటే మనం ఇతరుల మీద అనుకున్నప్పుడు. హల్లెలూయా. నేను ఒక్కడే చేస్తాను, నేను చేస్తే ఇంకెవడో చేయకూడదు, నాతో నేను ఎవరితో కలవడు అనుకున్నవాడు ఎన్నటికీ సంఘంలో నాయకుడు కాలేడు. మనం నలుగురితో కలిసి పనిచేసినప్పుడే యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడతాయి. హల్లెలూయా. యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే నెహెమ్యా సన్నిధిలో దుఃఖించారు, కోపపడ్డారు. ఒకడు వచ్చాడంట మందిరాన్ని బాగు చేస్తున్నాడంట, ఒకడు వచ్చాడంట మందిరానికి క్షమాభివృద్ధి చేస్తున్నాడంట అని దుఃఖించారు. పని జరుగుతుంటే కోప్పడ్డారు, చాలా ప్రయత్నంగా అది ఇబ్బంది పడ్డారు. 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుకున్నాం. గోడ పట్టుకున్న సమాచారం వినినప్పుడు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఏం చేశారు? ఎగతాళి చేశారంట. ఇంకా చదవడమ్మా. శుభ్రుడు తను వారి ఎదుటను తమ స్నేహితులను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెక్కలు గొప్పగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా అని ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. డిస్కరేజ్మెంట్, ద స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. పని చేస్తున్న వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఇదో ఎలాగ నువ్వు కడతావయ్యా గొడవ, ఎలాగ కాలిపోయిందని నువ్వు మరలా తిరిగి కట్టగలుగుతావు అని ఏం మాట్లాడుతున్నారు? దేవుని మందిరంలో పని చేస్తున్న వ్యక్తులను చూసి ఎగతాళి చేసేవారు కూడా సంఘాల్లో ఉంటారని దైవజనం సమర్పిస్తుంది. దేవుని సంఘంలో సేవ చేస్తున్న వ్యక్తులను చూసి, పని చేస్తున్న వ్యక్తులను చూసి ఎగతాళి చేసేవారు ఉండక మానవుని బైబిల్ చెప్తుంది. ఏమొచ్చు ఆ వ్యక్తికి, ఏమొచ్చని అతను మీరు పదవి ఇచ్చారు, ఏమొచ్చని అతను మీరు కాపలు చేశారు అని ఈ రోజున ఎంతమంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు సంఘాల గురించి. ఈ రోజున దేవుని సూటిగా మాట్లాడుతున్నారు. దేవుని మందిరంలో పని చేయడానికి మనసు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? మనసు కావాలి. నెహెమ్యాకి ఏముంది? దేవుని మందిరాన్ని బాగు చేయాలని మనసు వచ్చింది. ఎన్ని కట్టుకున్నాడు? అవమానాలు వచ్చినా కట్టుకున్నాడు. హల్లెలూయా. నిందలు వచ్చినా కట్టుకున్నాడు. నువ్వు ఎలా కడతావు మేము చూస్తామని కోపించిన కట్టుకున్నాడు నెహెమ్యా. ఈ రోజు నా మనసు నీకుందా దేవుని మందిరంలో పని చేయాలని? ఎంతసేపు ఎగతాళి చేసే మనస్తత్వంతోనే దేవుని సంఘానికి వస్తున్నావా? ఎవరైనా ఒకరు నిలబడి వాక్యం చెప్తుంటే ఆ వాక్యం బాగోలేదని చెప్పడానికి నువ్వు వస్తున్నావా? ఎవరైనా ఒక వ్యక్తి పాట పాడుతుంటే ఆ పాట బాగోలేదని ఎగతాళి చేయడానికి నువ్వు సంఘానికి వస్తున్నావా? ఒక వ్యక్తిలోని లోపాన్ని మాత్రమే ఎత్తి చూపించి ఎగతాళి చేయాలనే మనస్తత్వం కానీ ఈ రోజు నువ్వు కలిగి ఉంటే ఈ నూతన సంవత్సరం దాన్ని తీసేసుకోవాలి. హల్లెలూయా. మనం చూడవలసింది వ్యక్తుల్లోని లోపాలు కాదు, ఆ వ్యక్తులకి పని మీద కలిగిన తపనను చూడాలి, పని పట్ల కలిగిన తృష్ణను చూడాలి, పని చేయాలని కలిగిన మనసును చూడాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు నెహెమ్యా? ఎంతమంది డిస్కరేజ్ చేసినా, ఎంతమంది ఏం చేసినా ఎక్కడ నెహెమ్యా సిగ్గుపరచుకోలేదు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? హగ్గయి గ్రంథం
మొదట ఇచ్చే 6వ వచనం. ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను చితికిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దీనికి పైన ఇదంతా మనకు 6వ వచనం అర్థం కావాలంటే మనం చదవలసిన వాక్యం ఏంటంటే 4వ వచనం ఒకసారి చదవాలి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు మీకు ఇది సమయమా అంటూ 6వ వచనంలో దాని కంటిన్యూషన్ ఏమంటాడంటే, మీరు విస్తారముగా విత్తినను మీరు కొచ్చిమే పండును, మీరు భోజనము చేసినప్పుడు ఆకలి తీరకున్నది, పానము చేయించున్నప్పుడు దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఉంది ఆగుకున్నది, పనివారు కష్టము చేత జీతము సంపాదించుకున్నాను చిరిగిపోయిన సంచిలో వేసినట్టు. ఇందులో ఏమన్నా మన జీవితంలో జరుగుతున్నట్టు అనిపిస్తుందా ఎవరైనా? మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెం పండుతుంది, మీరు భోజనం చేస్తున్నారు కానీ మీకు ఆకలి తీరట్లేదు, మీరు పానం చేస్తున్నారు కానీ మీకు దాహం తీరట్లేదు, మీరు బట్టలు కప్పుకొనిస్తున్నారు కానీ మీకు చలి తీరట్లేదు, మీరు జీతం సంపాదించుకుంటున్నారు కానీ జీతం ఏమైపోతుంది? చిరిగిపోయిన సంచిలో వేసినట్టు పోతుంది. ఎందుకు ఇది జరుగుతుంది మీ జీవితంలో? ఎంత సంపాదించినా మన చేతిలో ఎందుకు రూపాయి కనపడట్లేదు? ఎన్ని సంవత్సరాలుగా ఈ దేశానికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఇంత కష్టపడి ఆర్మిషన్లో శ్రమిస్తూ పనిచేస్తున్న చేతిలో డబ్బులు ఎందుకు చిన్ని సంచిలో వేసినట్టు వెళ్ళిపోతున్నాయంటే దానికి కారణం హగ్గెబెతు అన్నాడు, ఇదిగో దేవుని మందిరము పాడైపోవచ్చుండగా మీరు సరంబలి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది. You are least bothered about the church. నీకు మందిరం పట్ల భారం లేదు, మందిరం పట్ల వేదన లేదు, మందిరం పట్ల కన్నీరు లేదు, మందిరం పట్ల మందిరం యొక్క క్షేమాన్ని కోరుకోవాలనే ఆశ నీకు లేనప్పుడు, మందిరం పాడైపోతున్నప్పుడు, మందిరం బలహీనపడుతున్నప్పుడు, మందిరాన్ని బాగు చేయాలని, మందిరం యొక్క తలుపులు తెరవాలని ఆశ నీకు లేనప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుందని దేవుడు అక్కడ స్థితిగా సెలవిస్తుంది. ఎందుకు నువ్వు సంపాదిస్తున్నా నీ యొక్క ధనం నిలబడట్లేదు? ఎంత తింటున్నా ఆ తిండి నీకు ఎందుకు వంటబట్ట కాగలేదు? ఎందుకు నువ్వు ఏది చేసినా ఆ ఫలాన్ని నువ్వు పొందలేకపోతున్నావు అంటే దానికి కారణం యువర్ లీస్ట్ బోధనబడ్డ చర్చ్. నువ్వు సంఘాన్ని పట్టించుకోవట్లేదు. మరి సంఘాన్ని పట్టించుకుంటే ఎలా ఉంటుందో అక్కయ్య గ్రంథం భక్తుడు క్లోజ్ చేస్తూ ఏమంటాడంటే 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకున్నాం, 7వ వచనం నుంచి చదువు. 2:19 కొట్లలో ధాన్యములదా, అంజూరపు చెట్లైనను, గానుగ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయినను, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అది ఆజ్ఞ గ్రంథం చివరి వచ్చి. ఇది ఈ రోజు నీకు పంట లేదా, ఉద్యోగం లేదా, జీతం లేదా, ఏమి లేకపోయినా నీకు పర్లేదు, నేను నిన్ను ఆశీర్వదించబోతానండి. హల్లెలూయా. ఇదిగో అంజూరపు చెట్లు ఫలించలేదని నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో ద్రాక్ష చెట్లు ఫలించలేదని నువ్వు బాధపడుతున్నావా? నువ్వేం బాధపడద్దు. అయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు ఆజ్ఞ సెలవిస్తుంది. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? 18వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మీరు ఆలోచించుకుని ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి ఇక్కడ చేస్తాను. 18వ వచనం 19వ వచనం ఇప్పుడు కలిపి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇదిగో దేవుని మందిరపు పునాది వేసిన నాటి నుండి మీ జీవితంలో అంజూరపు చెట్లు పూసినను పోయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించినను ఫలించలేకపోయినను, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? హల్లెలూయా. ద ఫస్ట్ బ్లెస్సింగ్ సీక్రెట్ ఏంటంటే, ఆశీర్వాదానికి గల ముఖ్య మూలం ఏంటంటే మందిరం.
హల్లెలూయా. ఈ మందిరపు పునాది వేయగానే నీ జీవితంలో ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. ఈ మందిరపు పునాది వేయగానే ఇదిగో ఏమున్నా లేకపోయినా నేను ఏం చేయబోతున్నాను? ఐశ్వర్యించబోతున్నాను. అదే ఈ మందిరం పాడైపోతుంటే నువ్వు సడన్గా వేయబడిన ఇళ్లలో ఉంటూ ఈ మందిరాన్ని పట్టించుకోకపోతే నీ జీవితం ఏమవుతుందని అక్కడ రాస్తూ అలాగే నీ జీవితం ముగించబడుతుంది. అలాగే రాసి చూపించాడు. ఇదిగో మీరు రాసి పెట్టుకోండి అంటాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నుండి మీకు సంభవించబోయింది. ఇది మొదలుకొని యెహోవా మిమ్ములను ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క నెహెమ్యా చరిత్ర మనందరినీ కూడా రేకెత్తిస్తుంది. ఒక గిన్నె అందించుకున్నటువంటి ఒక చిన్న వ్యక్తి దేవుని మందిరం పట్ల తపనతో వచ్చేసాడు. రాగానే ఎన్నో ఆటంకాలు, ఇగో ఎన్నో అవరోధాలు, హేళనలు, నిందలు, అవమానాలు ఎదురవుతున్నాయి. ఎవరు సహకరించట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. శత్రువుల పక్క నుంచి భయం ఉంది. ఇదిగో ఏది చేస్తే వీళ్ళు మమ్మల్ని ఇచ్చేస్తారని చెప్పి చాలా భయపడుతున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందామా? 6వ అధ్యాయం 4వ అధ్యాయం 16, 17, 18 వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. అయితే అప్పటి నుండి నా పని వాళ్ళు సగం మంది పని చేయించి సగం మంది ఈటులను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చింది. అధికారుల ఇంటిలో ఆయా ఇంటి వారు వెనుక నిలిచింది. 17వ వచనం. గోడ కట్టువారును, బరువులు పోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకుని ఉంటుంది. 18వ వచనం. మరియు కట్టువారిలో ఒకడు తన కత్తిని నడుములకు బిగించుకొని గోడను నుంచి వచ్చాను. బాగా ఊదివాడు ఆయన. నెహెమ్యా గురించి రాష్ట్ర ఏమంటుందో తెలుసా? ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో పనిముట్టు. ఏముంది? ఒక చేతిలో పని, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని దేవుని మందిరానికి. శత్రువులు అంటున్నారు, ఇదిగో మీరు కనుక ఈ మందిరాన్ని కడితే మిమ్మల్ని చంపేస్తాం. ఇదిగో ఈ మందిరం కనుక మీరు కడితే మిమ్మల్ని సంహరిస్తాం. ఈ మందిరం కనుక మీరు కడితే మీ మీద యుద్ధానికి వస్తామని ఒక పక్క నుంచి శత్రువులు దేవుని మందిరాన్ని నిర్మించకుండా దేవుని మందిరానికి ఆటంకంగా ఉన్నప్పుడు నెహెమ్యా కాన్ఫర్మ్ చేశాడు, మనం ఒక చేతితో పోరాడుతూ ఒక చేతితో దేవుని పని చేయాలి. ఈ రోజున ఈ యొక్క అంత్యకాలపు దినాల్లో క్రైస్తవుడుకున్నటువంటి శ్రమలు, క్రైస్తవుడుకున్నటువంటి ఇబ్బందులు, క్రైస్తవ లోకం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్లు ఎన్నో ఉన్నాయి. ఒక రోజు బయట కూడిక పెట్టాలంటే నేను ఇండియాలో భయపడుతున్నాను. ఎవరు ఎటు పక్క నుంచి వచ్చి కొడతారో తెలియదు, ఎటు పక్క నుంచి వచ్చి వాళ్ళు రూపుతారో తెలియదు. అయ్యో చక్కగా ఉన్న మందిరాలను కూలికేస్తున్నారు. ఎన్నో వేల మందిరాలు ఈ రోజున భారతదేశంలో కూల్చబడుతున్నాయి. ఎందరో సేవకులు ఈ రోజున హింసించబడుతున్నారు. ఆడవాళ్ళని చూడకుండా, పసిపిల్లలని చూడకుండా ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవులు హింసలు పెట్టే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది భారతదేశం. ఒక రోజున క్రైస్తవ్యానికి మొదటి స్థానంలో నిలిచింది. క్రైస్తవులను ప్రేమించడంలో, క్రైస్తవులను విస్తరింపజేయడంలో మొదటి స్థానంలో నిలిచిన భారతదేశం ఈ రోజున క్రైస్తవుని హింసించడంలో మొదటి స్థానానికి ఎక్కింది. ఎక్కడో ఆఫ్రికాలోనో, రష్యాలోనో వినేవారు క్రైస్తవులు హింసిస్తున్నారంట, అక్కడంట ఇక్కడంట కమ్యూనిస్ట్ దేశాలని. ఈ రోజున వారందరినీ దాటుకుని అత్యధికమైన కిరాతకంగా, క్రూరంగా భారతదేశంలో క్రైస్తవులు హింసించుకుంటున్నారు. తెలియకుండా ఎన్నో మరణాలు హింసపడుతున్నాయి. దేవుని మందిరంలో ఈ రోజున మనకు కావాల్సింది తెలుసా? ఒక చేతితో పోరాటం చేయాలి, ఒక చేతితో దేవుని పని చేయాలి. ఎప్పుడైతే ఈ నెహెమ్యా లాంటి ఆత్మ మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. 6వ అధ్యాయం 3వ